హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇవాళ మామా కిచెన్లో పొంగల్ తయారు చేస్తున్నా. ఎలా చేయాలో చూపిస్తాను నేను. ఈ పొంగల్ ఆంధ్రాలో డిఫరెంట్గా చేస్తారు, తమిళనాడులో డిఫరెంట్గా చేస్తారు. సో మామా స్టైల్ వేరేగా ఉంటుంది. ఎలా ఉంటుందో, ఏమేమి పదార్థాలు కావాలో చెప్తాను, చూస్తారండి. పొంగల్కి కావాల్సిన పదార్థాలు: బియ్యం 2 కప్పులు, పెసరపప్పు 1 కప్పు, ఘీ 3 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, గ్రీన్ చిల్లీ ఒక 5-6, మిరియాలు ఒక 1 స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఒక పెద్ద ఆనియన్, దీన్ని స్లైస్గా కట్ చేసుకుని, సాల్ట్ తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్. ఫస్ట్ బియ్యాన్ని బాగా కడిగి అరగంట నానబెట్టుకోవాలి. పెసరపప్పు పచ్చి వాసన పోయేదాకా దోరగా వేయించుకోవాలి. నానబెట్టిన బియ్యాన్ని, వేయించిన పెసరపప్పుని కుక్కర్లో ట్రాన్స్ఫర్ చేసి 6 కప్పుల నీళ్లు పోసి కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసి కలిపి స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చాయి, ఓపెన్ చేసి చూద్దాం. కొద్దిగా చల్లబడిన తర్వాత ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి చూద్దాం. సూపర్గా ఉంది కలరు. ఇప్పుడు ప్యాన్లో నెయ్యి వేసి వేడెక్కాక పోపు దినుసులు, మిరియాలు వేసి అందులో కొద్దిగా చిటపట్లాడే వరకు వేయించాలి. పోపు దినుసులు బాగా వేగాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, జీడిపప్పు వేసి త్వరగా వేయించాలి. ఈ మిశ్రమం బాగా ఫ్రై అయిపోయింది. ఉడికించుకున్న బియ్యము, పెసరపప్పు ఇందులోకి వేసి బాగా కలపాలి. 2 కప్పులు నీళ్లు పోసి బాగా కలపాలి. మన పొంగల్ రెడీ అయింది అన్నమాట. మన పొంగల్ రెడీ అయింది. కొద్దిగా కొత్తిమీర జల్లి సర్వింగ్ బౌల్లో తీసుకుందాం.
పల్లీలు, కొబ్బరి చట్నీకి కావాల్సిన పదార్థాలు: పల్లీలు అర్ధ కప్పు, పచ్చి కొబ్బరి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి దీన్ని, గ్రీన్ చిల్లీ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి, చింతపండు కడిగి క్లీన్ చేసుకోవాలి, 4 వెల్లుల్లి రెబ్బలు, పోపు దినుసులు, కొద్దిగా కొత్తిమీర, ఆనియన్ చిన్న ముక్క, డ్రై చిల్లీ 4, కరివేపాకు కొద్దిగా, పల్లీలు, కొబ్బరి, చింతపండు, గ్రీన్ చిల్లీ, సాల్ట్ తగినంత వేసి మిక్సీ పట్టుకోవాలి. చట్నీకి పోపు వేసుకోవాలి. ఫ్రెండ్స్, పొంగల్ రెడీగా ఉంది. ఎలాగుందో చూద్దాం, టేస్ట్ చూద్దాం. స్మెల్ అయితే అదిరిపోతుంది. వేసుకున్నాను. పల్లీలు, కొబ్బరి చట్నీ రెండిటికి కాంబినేషన్ బాగుంటుంది. టేస్ట్ చూసి చెప్తాను ఎలాగుందో. సూపర్ ఉంది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి.